ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. కోడ్ అమల్లోకి వచ్చి 4 రోజులు గడిచినా ఖచ్చితంగా అమలు చేయాలన్న చిత్తశుద్ధి అధికారుల్లో ఏమాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వ పథకాల బ్యానర్లు, హోర్డింగులు కూడలలో ప్రభుత్వ కార్యాలయాల్లో దర్శనమిస్తూ ఉల్లంఘన స్థాయిని తెలియజేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో ఎన్నికల కోడ్ అమలు కావడం లేదు. కడపలో ఎక్కడ చూసినా ఫ్లెక్సీ బోర్డులు దర్శనమిస్తున్నాయి. విద్యుత్ స్తంభాలకు కూడా పార్టీ జెండాలు కట్టి రంగులు వేశారు. నెల్లూరు జిల్లాలో నియమావళి యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతోంది. కలెక్టరేట్తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రచార బోర్డులు, వాల్ పోస్టర్లు, బ్యానర్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. 5వ నెంబర్ జాతీయ రహదారిపై వివిధ పార్టీల ఫ్లెక్సీలు కోడ్ ఉల్లంఘనకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో అసలు కోడ్ అమల్లో ఉందా అన్నట్లుగా ఉంది పరిస్థితి. అధికార కాంగ్రెస్ పార్టీ తమ విధానాల్ని వివరిస్తూ గోడలపై రాతలు మొదలుపెట్టింది. ఫ్లైఓవర్ కాంగ్రెస్ ప్రచార సాధనంగా మారిపోయింది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రచార సామాగ్రిని తొలగించాలన్న కనీస స్పృహ అధికార గణంలో కనిపించనే లేదు. మహబూబ్ నగర్ లోనూ పరిస్థితి ఇంతే. నారాయణపేట మున్సిపల్ చైర్మన్ తన కార్యాలయంలోనే 3 ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. కోడ్ అమల్లోకి రాకముందే వీటిని కేటాయించామని, ఇన్నాళ్లు తీరిక లేకపోవడంతో లబ్ధిదారులు ఇప్పుడొచ్చి సైకిళ్లను తీసుకువెళుతున్నారని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా సాక్షాత్తు హోంమంత్రి కె జానారెడ్డి నల్గొండ జిల్లాలో జడ్పీ విశ్రాంతి భవనాన్ని వినియోగించుకున్నారు. భారీ కాన్వాయ్తో ఆయన అక్కడకు చేరుకున్నారు. చిత్తూరు జిల్లాలో కోడ్ అమలు కావడం లేదు. పీలేరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోడ్ను ఉల్లంఘించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయడంతో పాటు ఇందిర క్రాంతి పథం లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. పలు ప్రభుత్వ పథకాలు తన వల్లనే జిల్లాకు వచ్చాయంటూ గోడలపై ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించిన ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనావళిని ఖచ్చితంగా అమలు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు ఉండకుండా చూడాలని ఆదేశించింది.